సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుంది అని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏకశరణము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరమో అనుకుంటేవి కదా, నిజము చెప్తాదో చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములున్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఏడా చదువుకోలే నేను. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినా కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినా ఏం చెప్పినావు? ఏం చెప్పినా తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. లేదన్నా తెలీదు. అరే నిజం అన్న, నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా
కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి ఆహా, బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా, చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటున్నారు. నాకు నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటుర్రు అన్న. అంటే బుక్స్ ఏమైనా ఉన్నాయి ఇంట్లో? లేదు, నేను ఏం చెప్పలేదు, యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ నీ దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సో చివరిగా నీ వ్యూయర్స్ కి, చూసే ప్రేక్షకులకు గానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? చాలా మంది కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కళ్ళతోటి చూడకుండా గానీ మీకు వచ్చి కూడా చూసి నిజమేందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్తాను అనుకుంటున్నాను. అంతే. నువ్వు ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేనన్నా, ఏం చెప్పాలని కూడా లేదులే. సరే ఓకే, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ అయిపోయినావు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి అన్నిటికీ సిద్ధమైన బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాకు ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు, సో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఒకవేళ నెగిటివిటీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ వన్స్ వాళ్ళు నమ్మితే అసలు వదిలిపెట్టరు. సో అలాంటివి ఏమన్నా నువ్వు ఫేక్ అని చెప్పి తెలిస్తే, అలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావాను? లేను. అలా ఎలా అనుకుంటారు ఫేక్ అని? రాదే వేలు అంటారు, ఎందుకంటే మనం చూసాం మొన్న అఘోరా వచ్చింది తిప్పికొట్టి పంపించిరామని. లేదు, ఇది ఫేక్ కాదు కదా. నువ్వే మీరు కళ్ళతో చూసి అన్ని మీరు చెప్పినా నేనైతే నమ్మినా. సో పుట్టలు అమ్మవారు వెలిసింది అని నేను నమ్మినా, కానీ వాళ్ళ కోసం నేను అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు ఏమని అనుకో, నాకు అవసరం లేదు, నమ్మిన వాళ్ళకి తోడుంటా. ఓకే, సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా, ఇంకా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కూడా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూయర్స్ ఇది మన ఇంటర్వ్యూ. సో పార్ట్ 1 కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో ఇక్కడ గ్రౌండ్కి రావడం జరిగింది. సో గ్రౌండ్కి వచ్చిన తర్వాత సో తను నాతో చెప్పినవి మ్యాక్సిమం అన్నీ కరెక్టే ఉన్నాయి ఇక్కడ. సో పుట్టలు కానీ, ఇక్కడ అమ్మవారు వెలవడం కానీ, సో వాళ్ళు కడుతున్న గుడి కానీ, సో ఇవన్నీ రియల్గా ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకుండా ముందే కొంతమంది వస్తున్నారు చూపించుకోవడానికి. సో తను నాతో చెప్పింది తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకుంటారు అని చెప్పి కూడా సౌందర్య నాకు చెప్పడం జరిగింది. సో గ్రౌండ్కి నేను వచ్చా, సో మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కటి చూపించిన. సో నాకైతే నేను నమ్మిన, బట్ ఇప్పుడు లైవ్లో కూడా తను చూపించింది. సో ప్రతి ఒక్కరైతే తను చెప్తుంది. సో ఇది మన ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 కూడా చేసే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక దగ్గర ఏదైనా వచ్చిందంటే సో దాన్ని వేటాడి మరి సో గ్రౌండ్లో ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తే, అలాగే నాతో పాటు నా టీమ్ క్యూబ్ నెట్వర్క్ కూడా చేస్తుంది. సో ఇంకొక నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.